మా నాన్న పెట్టే టార్చర్ భరించలేక ఇంట్లోంచి పారిపోదాం అనుకున్నాను. అప్పుడే నన్ను ఒకరు ఆపారు. ఎవరబ్బా అని చూస్తే నా ఇల్లు. యారా ఆనంద్, నన్ను వదిలేకపోతావా? ఇప్పుడైతే 30-40 లక్షలు ఉంది. రేపొద్దున పెద్ద అయ్యాక ₹1 కోటి అవుద్ది. ఆ తర్వాత నీ ఇష్టం. ఆ ఒక్క వీక్నెస్తో మా నాన్న టార్చర్ని టార్చులేట్ వేసి చూపిస్తున్నా భరిస్తున్నాను. ఓయ్ ఏంటది? 10th పాస్ అయ్యాను కదా. ఎలా పాస్ అయ్యో చెప్పమంటావా? దేవుడా ప్లీజ్, దేవుడా ఏ సమయం పాస్ అవ్వాలి దేవుడా ప్లీజ్. టీచర్ అది కాదు టీచర్ ఇవి నావు కావు టీచర్. నేను ఓం రాసి కళ్ళు విప్పి చూసేసరికి నా పేపర్ మీద పడ్డాయి టీచర్ అని నువ్వు అంటావు. అవును టీచర్. ఇప్పుడు నేనేమంటానో తెలుసా? ఏమంటారు? ఇప్పుడు నిన్ను డీబార్ చేస్తున్నాను, బయటకు పద అని అంటాను. టీచర్ అది కాదు. ఎవరికి చెప్పొద్దు. అలా అయితే నేను చెప్పింది నువ్వు చేయాలి. డైలీ నాకు క్యారేజ్ తీసుకొని రావాలి. మా నాన్న కట్ చేసిన పాకెట్ మనీ నాకు ఇవ్వాలి. ముఖ్యంగా నువ్వు నాతో పాటు తిరగాలి. ఓకేనా? ఓకే. చదువుకోవచ్చు కదా ఆనంద్. చదువుకుంటే జాబ్ వస్తుంది, జాబ్ వస్తే మంచి శాలరీ వస్తుంది, ఇంకా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆల్రెడీ లైఫ్లో బోలంత డబ్బులు ఉన్నాయి కదా. ఈ ఇల్లు ఇది నా లైఫ్ని సెట్ చేస్తుంది. ప్రజెంట్లో 30-40 లక్షలకి వెళ్తుంది. కానీ అదే నేను పెద్ద అయ్యాక అట్లీస్ట్ ₹1 కోటి వెళ్తుంది. దాన్ని ఇంట్రెస్ట్కి ఇస్తే నెలకి చాలా డబ్బులు వస్తాయి. హై, ఫ్యూచర్లో నీకు జాబ్ వచ్చి టైంకి శాలరీ రాకపోతే ఎక్కువ ఆలోచించుకో, నన్ను అడుగు. ఓకేనా? నేను రేపటి నుంచి రాలేను ఆనంద్. ఎందుకు? నేను పాస్ అయ్యాను కదా. మా డాడీ ఇంటర్ వేరే దగ్గర జాయిన్ చేస్తున్నారు. సరే బాయ్. నీకు బాధ లేదా నేను వెళ్ళిపోతున్నానంటే? చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన విషయాలన్నీ మా నాన్న నా నుంచి దూరం చేశారు. ఇప్పుడు అది నువ్వు, అంతేగా?
ఆ, ఆ. ఏం ప్రాబ్లం లేదులే, రేపు పంపిస్తాలే. ఏంటి ఆనంద్ బాబు గారు, ఏంటి ఈ వేషం? అంటే నాన్న ఈసారి ఎలాగైనా పాస్ అవుదామని. బాబు ఏంటి నీ సమస్య? మా బాబే నా సమస్య ఫాదర్. ఈసారి పాస్ అవ్వకపోతే నన్ను ఇంట్లోంచి బయటికి పంపించేస్తా అన్నాడు ఫాదర్. ఆనంద్, ఈసారి నీకు దేవుడు తోడై ఉండి నీకు జ్ఞానం ఇచ్చి జ్ఞాపక శక్తినిచ్చి మంచి విద్యావంతుడిని చేసి ఈ పరీక్షలన్నిటిలోనూ మంచి మార్కులు తెచ్చుకునేలాగా నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఆమెన్. ఆమేన్. మీ ఇంట్లో సైతాన్ ఉంది. మా బాబే ఆ సైతాన్. ఆ సైతాన్ని ఎదిరించి నువ్వు పాస్ అవ్వాలంటే ఈ తాయెత్తు కట్టుకో. ఈసారి ఖచ్చితంగా పాస్ ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతానమ్మా. ఖచ్చితంగా పాస్ అవుతానా? ఖచ్చితంగా పాస్ అవుతావు. అదేంటో నాన్న, వీధి చివరి తాయెత్తి కట్టేవాడి దగ్గర నుంచి ఊరు చివరి సోచి చెప్పేవాడు దాకా అందరూ పాస్ అవుతా ఉంటున్నారు నాన్న ఈసారి. అందుకని కనిపించిన ప్రతి గుడికి, వినిపించిన ప్రతి మసీదుకి, పిలిచి మరీ ప్రార్థన చేసే ప్రతి చర్చికి వెళ్ళాను నాన్న. అందరూ ఈసారి పాస్ అవుతామని అంటున్నారు నాన్న. ఒకసారి ఇది చూడండి. రేయ్, పాస్ అవ్వకపోతే అడుక్కు తినాలి, అర్థమైందా? ఎరా చెప్పా 7 కొడుతున్నాను బావా 4 ఆ, 9 ఆ, 2 1. ఆ. హ? పాస్ బావా అవునా? ఆ, ఏమైంది నాన్న? పాస్ రా. ఏమన్నారు? పాస్ రా. ఏంటో వినపట్లేదు, మళ్ళీ చెప్పండి. పాస్ రా. ఏంటో వినపట్లేదు, మళ్ళీ చెప్పండి. పాస్ రా రే. తినమ్మ కళ. మేము పల్లికింటికి కొత్తగా వచ్చాం. నాతో పెద్దవాళ్ళు ఎవరు ఇంటికి రాలేదు. సరే, కొంచెం సామాన్ తెంచడానికి హెల్ప్ చేస్తే. మా ఇంట్లో ఇంకా మమ్మల్ని ఎవరో పెద్దోళ్ళు అనుకోవట్లేదు. మీ సామాన్లు మేము మోయలేమమ్మా. మా ఇంట్లో ఆల్రెడీ మేము పెద్ద మనుషులు అయిపోయాం. మీ సామాన్లు మేము దింపుతామే. రారా వెళ్దాం. రే, 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 రే. సామాన్లు దింపాలంట. అమ్మాయి కనపడితే చాలు. వచ్చారండి. ఏ విధిలో ఉంటారు? బాబో, ఇప్పుడు మనం ఇంటికి వెళ్తే పరిస్థితి ఏంటి బాసు?